Hi guys, this is Akash Puri. All the very best to Jubilee Institute of Fashion Design. Keep on. ఫ్యాషన్ డిజైన్లో జాయిన్ అయినప్పటి నుంచి కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు సబ్జెక్ట్స్, ప్రాజెక్ట్స్, పోర్ట్ఫోలియో అండ్ ఈవెంట్స్ గురించి బ్రీఫింగ్ వీడియో. చాలామందికి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనే అంబిషన్ అండ్ డ్రీమ్ ఉంటుంది. అయితే కొంతమంది మాత్రమే వారి డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నారు. అయితే ఫ్యాషన్ డిజైనింగ్ పట్ల వారికి సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల వారి డ్రీమ్గానే ఉండిపోతుంది. ఒకసారి ఫ్యాషన్ డిజైనింగ్లో ఏమేమి ఉంటాయో డిస్కస్ చేద్దాం. 10th ఇంటర్ ఇంజనీరింగ్ డిగ్రీ అండ్ పీజీ బేస్ మీద కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేయొచ్చు. అంతేకాకుండా చాలామంది కెరియర్లో ఏం చేయాలో కొంత కన్ఫ్యూజన్లో ఉంటారు. అటువంటి వారికి కూడా జాబ్ పరంగా ఫ్యాషన్ డిజైనింగ్ కెరియర్గా మలుచుకోవచ్చు. అంతేకాకుండా ఇది ప్రొఫెషనల్ కోర్స్. ఈ కోర్స్ అవ్వగానే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే ఓన్గా బొటిక్స్, గార్మెంట్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసుకోవచ్చు. This is Sai Ram Shankar. All the best to Jubilee Institute of Fashion Design. Keep rocking. స్టూడెంట్ కాలేజ్లో జాయిన్ అవ్వగానే ఫ్యాషన్ డిజైన్ సిలబస్ గురించి ఇంట్రడక్షన్ ఉంటుంది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో ఎవ్రీ స్టూడెంట్ షుడ్ లెర్న్ ఫ్యాషన్ ఇల్లుస్ట్రేషన్. ఇల్లుస్ట్రేషన్ స్టూడెంట్కి ఒక బేసిక్ పిల్లర్ లాంటిది. ఇల్లుస్ట్రేషన్లో మెజర్మెంట్స్ యూజ్ చేసి పిక్చర్ డ్రా చేయిస్తారు. ఈ ఇల్లుస్ట్రేషన్ యూజ్ చేసి మంచి డిజైనర్ వియర్ని క్రియేట్ చేయవచ్చు. ఇల్లుస్ట్రేషన్ అనేది మీలో ఉన్న క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్రియేటివిటీ అనేది ప్రతి ఒక్కరిలో దాగి ఉంటుంది. సింపుల్ టెక్నిక్స్ అండ్ మెజర్మెంట్స్తో ఫ్రాకీస్ని డ్రా చేసేట్టు మిమ్మల్ని ట్రైన్ చేస్తారు. ఇందులో కలర్ థియరీ అండ్ కలర్ కాంబినేషన్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇల్లుస్ట్రేషన్ మీద జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మీరు బటిక్ స్టార్ట్ చేసినప్పుడు మీ మైండ్లో ఉన్న డిజైన్ని ఇల్లుస్ట్రేషన్ యూజ్ చేసి మంచి డిజైనర్ వేర్ని క్రియేటివిటీతో డిజైన్ చేయగలరు. ఈ కాంపిటీషన్ వరల్డ్లో థియరీతో పాటు ప్రాక్టికాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్ యొక్క క్రియేటివిటీని బయటకు తీయడానికి ప్రతి మంత్ స్టూడెంట్తో ఒక యాక్టివిటీని చేయిస్తాం. From the pin to this, airplane parts, you can say, అక్కడ వరకు వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ పారేసే ర్యాపర్స్, ఐస్ క్రీమ్ కవర్స్, సిమెంట్ బ్యాగ్స్, ఇంకా బెలూన్స్ అండ్ వాట్ నాట్. ద క్రియేటివిటీ, సీడీ కవర్స్ అండ్ సీడీ లోపల ఉన్న టేప్, స్పూల్స్, ఆ స్పూల్స్ తోటి కూడా స్కర్ట్ చేశారు. ఐ కెన్ సే నేను ఎక్కడ వరల్డ్లో చూడలేదు ఇలాంటి. సో ఫ్యాషనబుల్, సో స్టైలిష్. ఎథ్నిక్ వేర్, ఫ్యాన్సీ, ట్రెడిషనల్ ఈవెంట్స్, ఇలా స్టూడెంట్స్ క్రియేటివిటీని పెంచే యాక్టివిటీస్, ఈవెంట్స్ అన్నీ ఈ కోర్సులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ప్రతి ఫ్యాషన్ స్టూడెంట్ ఇలిస్ట్రేషన్ దగ్గర నుండి అంతా తానే ఒక డిజైనర్ డ్రెస్ని తయారు చేయడానికి అవసరమైన ఫ్యాబ్రిక్ పెయింటింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, గార్మెంట్ కన్స్ట్రక్షన్, ప్యాటర్న్ మేకింగ్ యూస్ చేస్తూ ఒక మంచి డిజైనింగ్ వేర్ను క్రియేట్ చేసేటట్లు స్టూడెంట్ని ట్రైన్ చేస్తాం. జూబ్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ స్టూడెంట్ క్రియేటివిటీకి ఒక మంచి ప్లాట్ఫామ్ లాంటిది. హాయ్ అండి, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. ఆల్ ది బెస్ట్ జూబ్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్. కీప్ రాకింగ్. కోర్స్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇయర్కి 6,000 to 10,000 వరకు స్టూడెంట్ మెటీరియల్కి స్పెండ్ చేయవలసి ఉంటుంది. ఫ్యాబ్రిక్ పెయింటింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, హిస్టరీ ఆఫ్ ఫ్యాషన్, టెక్స్టైల్ సైన్స్, ఇవన్నీ కూడా ఫ్యాషన్ డిజైనింగ్లో ఉండే సబ్జెక్ట్స్. ఏవి మిస్ కాకుండా ఫ్యాకల్టీ సబ్జెక్ట్స్ కంప్లీట్ అవ్వగానే సబ్జెక్ట్స్లో ఉండే ప్రాజెక్ట్స్ని చేయిస్తారు. ఇలా చేయడం ద్వారా స్టూడెంట్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుంది.
Garment construction and pattern making are very important subjects in fashion design. ఇల్లుస్ట్రేషన్స్తో గార్మెంట్ కన్స్ట్రక్షన్ అండ్ ప్యాటర్న్ మేకింగ్ని యూజ్ చేసి మంచి డిజైనర్ వేర్ని క్రియేట్ చేయవచ్చు. బౌటిక్ స్టార్ట్ చేయాలన్నా, డిజైనర్గా ఫ్యాషన్ ఇండస్ట్రీలో జాబ్ చేయాలన్నా గార్మెంట్ కన్స్ట్రక్షన్ అండ్ ప్యాటర్న్ మేకింగ్ మీ కెరీర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది. నవడేస్ డిజైనర్కి అలాగే బౌటిక్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మీ కాళ్ళపై మీరు నిలబడటమే కాకుండా 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగిన ఫీల్డ్ ఈ ఫ్యాషన్ డిజైనింగ్ ఫీల్డ్. చాలామంది డిజైనర్స్ వాళ్ళు చేసిన డిజైనర్ వేర్ మార్కెట్లో 10,000 నుంచి 10 lakh వరకు ఒక్కొక్క డిజైనర్ వేర్ ఉంటుందంటే ఎవరు నమ్మలేని నిజాలు. మనీష్ మల్హోత్రా, సబ్యసాచి, అంజుమోడి, గౌరన్ షా వీరంతా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన డిజైనర్స్. ఈరోజు ఫ్యాషన్ ఇండస్ట్రీకి వీరంతా రోల్ మోడల్స్. పోర్ట్ఫోలియో స్టూడెంట్కి చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్ ఒక క్రియేటివిటీ, డెడికేషన్ అంతా ఒక పోర్ట్ఫోలియో ద్వారా చెప్పవచ్చు. ప్రతి స్టూడెంట్ పోర్ట్ఫోలియోలో ఒక థీమ్ని సెలెక్ట్ చేసుకొని ఆన్బోర్డ్ ప్రజెంటేషన్ అనేది చేయిస్తారు. మర్మైట్, పికాక్, స్కై బ్లూ, ఓల్డ్ సిటీ ఇలాంటి థీమ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ థీమ్ ద్వారా డిజైన్ చేసిన డిజైనర్ వేర్ని ఫ్యాషన్ షోలో మోడల్స్ ద్వారా షోకేస్ చేస్తారు. చాలామంది జూబ్లీ స్టూడెంట్స్ వారు బొటెక్ స్టార్ట్ చేయడమే కాకుండా మరో 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడం, అలాగే ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఫ్యాషన్ డిజైనర్గా జాబ్లో సెటిల్ అవ్వటం, మూవీ ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్గా సేవలు అందించడం, సింగపూర్, యుఎస్, లండన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో డిజైనర్గా సెటిల్ అవ్వటం. అలా ఎన్నో ఇటువంటి స్టూడెంట్స్ అచీవ్మెంట్స్ పట్ల ఈరోజు జూబ్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. మరెన్నో ఆణిముత్యాలను ప్రపంచంకు పరిచయం చేస్తూనే ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ టాలెంట్ ఉండి వారు చేసిన డిజైన్స్కి అలాగే వారు చేసిన హార్డ్ వర్క్కి సరైన ప్లాట్ఫామ్ లేక ఆ స్టూడెంట్స్కి సరైన ఐడెంటిటీ ఉండట్లేదు. ఫ్యాషన్ డిజైనర్ అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్కి కరెక్ట్ ప్లాట్ఫామ్ అనేది ఇవ్వగలిగితే అతి తక్కువ టైంలో సెలబ్రిటీ డిజైనర్గా మార్కెట్లో ఎస్టాబ్లిష్ అవ్వచ్చు. అది ఒక ఫ్యాషన్ డిజైనర్కి మాత్రమే ఉంది. స్టూడెంట్ యొక్క టాలెంట్ని గుర్తించి వారు చేసిన డిజైన్స్ని ఇండివిజువల్గా మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా వారి కెరీర్కి జూబ్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ఒక మంచి ప్లాట్ఫామ్గా ఎప్పటికీ ఉంటుంది. Hi, this is Mishti Chakravarti and I would like to wish all the very best to the Jubilee Institutes of Fashion. Keep rocking. ఫ్రమ్ కర్నూల్. నేను ఈ ఫీల్డ్కి రావడానికి మా మమ్మీ నాకు చాలా సపోర్ట్ చేసింది. తను నన్ను ఒక పెద్ద డిజైనర్గా చూడాలని తన ఎయిమ్ అది. సో కానీ మా మమ్మీ అన్నింది, నువ్వు నేర్చుకుంటావు, నీకు ఆ టాలెంట్ ఉంది అంటే నేను ఎక్కడైనా జాయిన్ చేస్తాను, నేను ఎక్కడైనా నేను చేపిస్తాను నేను అన్నారు. బట్ చాలా ఇన్స్టిట్యూట్ సర్చ్ చేశాను నేను యూట్యూబ్స్లో. దాంట్లో నాకు ద బెస్ట్ ఇదే అనిపించింది. నా థీమ్ వచ్చేసి క్లాసిక్ టైం పీరియడ్. నేను సో దాంట్లో కలర్ కాంబినేషన్స్ గోల్డింగ్ షో చేయడం వల్ల రేపు ఏదైనా టీవీ షోస్ దాంట్లో వచ్చి నా గార్మెంట్స్ బెస్ట్ అయ్యిందనుకో, రేపు పొద్దున ఎక్కడన్నా నాకు కూడా ఇంటర్వ్యూస్లో కానీ మంచి జాబ్ వస్తుంది అన్న థాట్తో నేను షో చేయడానికి ముందుకు ఫ్యాషన్ డిజైనింగ్ ఈజ్ మై డ్రీమ్. నేను ఇక్కడికి రావడానికి కారణం మా మమ్మీ అండ్ నా ఫ్రెండ్ లత.
ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. జూబ్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్కి ఎన్నో సెర్చ్ చేసా కానీ నాకు ఎక్కడ నచ్చలేదు. జూబ్లీ ఇన్స్టిట్యూషన్ ఫ్యాషన్ డిజైన్లో చాలా నచ్చింది. ఇప్పుడు షోకి నేను చేయొద్దు అని అనుకున్నా కానీ మా మమ్మీ ఎంకరేజ్మెంట్ వల్ల చేశాను. ఫ్యాషన్ షో అనగానే సో నేను మళ్ళీ మేడంని అడిగితే థీమ్ అంటే ఇలా థీమ్స్ అని ఇలా ఉంటాయి, మీరు సెలెక్ట్ చేసుకోండి అంటే ఒక 50+ సెలెక్ట్ చేసుకున్న థీమ్స్ ఒక్కటి సెలెక్ట్ చేశాను. Hi, I'm Sushmita Patil. I'm completed engineering, EC branch. After completing engineering, I don't want to go in software field and all those IT fields. My passion is fashion designing. So I came here. I choose the best institute, that is Jubilee Institute. ఇక్కడ మ్యామ్స్ అందరూ సర్స్ అందరూ చాలా ఫ్రీగా ఉంటారు. అండ్ నేను డిజైనింగ్ ఎందుకు ఎంచుకున్నా అంటే ముందు నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్. యాజ్ లైక్ నాకు డిజైనింగ్ డ్రెస్సెస్ డిజైన్ చేయడం అవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్. మమ్మీ చాలా సపోర్ట్ చేసేది, డాడీ కూడా అంతే. నేను ఈ షోకి థీమ్ వచ్చేసి ఎథనిక్ తీసుకున్నా. దాంట్లో నేను కొంచెం క్లౌడ్స్, స్కై, స్టార్స్ అలా నాకు ఇష్టం అనేసి. సో అలా దాంట్లో నుంచి ఒక 5 కలర్స్ తీసుకొని 5 to 6 కలర్స్ తీసుకొని ఆ కలర్స్ ద్వారా నేను నా గార్మెంట్స్ని డిజైన్ చేశాను కలర్స్ని. ఈ డ్రెస్ నాకు మొత్తం చేయడానికి 1 week టైం. షో తర్వాత నేను డిజైనర్గా చేయాలనుకుంటున్నా ఫిల్మ్ ఇండస్ట్రీలో. 2019 నేను 10th పాస్డ్ అవుట్. 10th అయిపోగానే ఫ్యాషన్ డిజైనింగ్ అనేది నా డ్రీమ్ అనమాట, డిజైనర్ అవ్వాలని. నా ఇన్స్పిరేషన్ అంటే మా మమ్మీ. డిజైనింగ్ అనేది నా ప్యాషన్ని నా డ్రీమ్గా చేంజ్ చేసుకొని నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కరెక్ట్ కాలేజ్ని చూస్ చేసుకున్నాను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ కాలేజ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ వర్క్ చాలా బాగుంటుంది. అండ్ నేను ఇక్కడ వచ్చి నా డ్రెస్సెస్ ఇన్స్పిరేషన్ వచ్చేసి ఫ్లవర్ ఆఫ్ క్రిసాంతమం. నా గార్మెంట్ నేను సాటిన్ మగ్గంతో డిజైన్ చేశాను. నాకు జూబ్లీ ఇన్స్టిట్యూట్ నాకు ఒక మంచి ప్లాట్ఫామ్. నా గార్మెంట్స్ని నేను షోకేస్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్. ఈ షో తర్వాత నా కలెక్షన్స్ అన్నీ నేను ఫిలిం ఇండస్ట్రీ వరకు వెళ్ళి అండ్ నాకు మంచి ఆపర్చునిటీస్ వస్తే ఇండివిజువల్ డిజైనర్స్గా నేను అట్లనే కంటిన్యూ అయిపోయి ఒక బెస్ట్ డిజైనర్ అవ్వాలని అనుకుంటున్నాను. All the best to Jubilee Institute of Fashion Design. Keep rocking. Hi, this is Srija Reddy from Gadwal. జూబ్లీ ఇన్స్టిట్యూట్కే ఎందుకు వచ్చా అంటే ఇంకా నాకు క్లైమేట్ చాలా బాగా నచ్చింది అండ్ టీచర్స్ అందరూ టీచింగ్ అన్నీ బాగా నచ్చాయి. అందుకే ఇక్కడికి వచ్చేసిన. ఫస్ట్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ చేసా. దాన్ని చూసి మా నాన్న మస్తు ఇన్స్పైర్ అయ్యారు. అందరూ చాలా చాలా బాగా చేశారు, మస్తు ఉంది టాలెంట్ అని చెప్పారు. ఇప్పుడు ఇంకో షో ఉందన్నమాట, ఫ్యాషన్ షో. దానికి నేను తీసుకున్న థీమ్ ఏంటంటే ఫెస్టివల్ ఆఫ్ కలర్స్. అంటే నేను కాంబినేషన్ ఆఫ్ కలర్స్ తీసుకున్నా, జాబ్ చేద్దామని అనుకున్నా. తర్వాత ఏమో ఇంకా క్లైమేట్ని బట్టి
ఏది చేయాలో అని డిసైడ్ అవుతాను. పక్క జాబ్ కొట్టాలని ట్రై చేస్తున్నా. ఎప్పుడైతే ఈ ఫ్యాషన్ షో ఉందని చెప్పి మమ్మల్ని పార్టిసిపేట్ చేయమని చెప్పారో వెంటనే నా మైండ్లోకి ఎథ్నిక్ వేర్ అయితే బాగుంటుందని చెప్పేసి మన కల్చర్ని రిప్లేస్ చేసేలాగా చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను. బ్రౌన్, ఎల్లో అండ్ అలాగే గ్రీన్ ఇవి తీసుకోవడం జరిగింది మన నేచర్ని రిఫ్లెక్ట్ చేసేలాగా. ఈ ఫ్యాషన్ షో ద్వారా నాకు చాలా బెనిఫిట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో నా డిజైన్స్ కూడా ఎథ్నిక్ వేర్ కాబట్టి మన కల్చర్ని రిఫ్లెక్ట్ చేసేలా చాలా ఉంటాయి. ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఎంతో మై నేమ్ ఈజ్ మునిసా బేగం. ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను ఈ ఇన్స్టిట్యూట్ నుంచి. డ్రాయింగ్ వేయడం రాదు, కనీసం నాకు డ్రాయింగ్ కూడా రాదు. డ్రాయింగ్ ఎలా వేయాలి, ఎలా చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి, మా మేడం సపోర్ట్ కూడా చాలా ఉన్నది. థీమ్స్ ఎలా తీసుకోవాలో మ్యామ్స్ చెప్పారు, ఇలా తీసుకోవాలి థీమ్, ఇలా తీసుకోవాలి అనేసి. దాని తర్వాత ఎలా డ్రాయింగ్ చేసుకోవాలి, ఎలా నువ్వు స్కెచ్ చేయాలి, స్కెచ్ చేసి చూపించమని చెప్పారు. నువ్వు ఎలా తీసుకోవాలనుకుంటే, ఎలా చేయాలనుకుంటే అలా. ఫస్ట్ మాకు షో అని చెప్పారు, ఎలా చేయాలి, ఏం చేయాలో తెలీదు, ఎలా థీమ్స్ తీసుకోవాలో తెలీదు. ఆ థీమ్స్ కూడా 15 థీమ్స్ తీసుకుంటే అందులో నుంచి ఒకటి సెలెక్షన్ చేయమని చెప్పారు. చాలా నేర్చుకోవచ్చు ఫ్యాషన్ డిజైనింగ్ వల్ల. అండ్ జాబ్స్ కూడా చాలా ఉన్నాయి దీని మీద. నేనైతే ముంబై వెళ్దాం అనుకుంటున్నాను. ముంబై వెళ్ళి మంచిగా జాబ్ చేసుకొని ఒక బొటిక్ పెట్టుకుంటాను మంచిగా. ఐ హ్యావ్ 2 kids. అసలు ఈ ఫీల్డ్కి వస్తానని నేను అనుకోలేదు. మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది. ఏదో ఒకటి చేయాలి, సాధించాలి అనుకొని
ఆన్లైన్లో సెర్చ్ చేసుకుంటున్నాను, బ్యూటిషియన్ కోర్సా లేదంటే డిఎంఎల్టీ కోర్సా, ఫ్యాషన్ డిజైనింగా ఏది అని. ఇద్దరి పిల్లలకి వీడియోస్ చూసుకుంటూ చిన్న చిన్న ఫ్రాక్స్ కుట్టేదాన్ని. సో దాని మీద ఐడియాతో ఈ ఫీల్డ్కి రావాలని అనుకొని ఈ కాలేజ్ సెర్చ్ చేసుకొని రావడం జాయిన్ అయిపోయాను ఈ కాలేజ్లోనే. ఈ షో చేయడం కోసం థీమ్స్ అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కోర్స్ అయిపోయిన తర్వాత ఫ్యాకల్టీకి వెళ్ళాలని అనుకుంటున్నాను. I'm going to restart my career again with the fashion designing. That's why I opted Jubilee Fashion Institute. There are many institutes, but I'm here because the faculty of Jubilee Fashion Institute is very good, and it's like friendly environment is over here. Actually, I'm a postgraduate from Osmania University. My inspiration is the digital print. I'm trying my level best to be in this field, and I'll try my level best to design the new things, new introductions into the market. I hope my best. Thank you so much. కంప్లీట్ చేశాను బీటెక్, కానీ సాటిస్ఫాక్షన్ లేదు. నేను చదువుకున్న దానికి ఏం చేస్తున్నానో తెలియదు. మ్యారేజ్ అయిపోయింది, ఒక బాబు ఉన్నారు. సో సర్చింగ్ ఏదైనా ఒకటి నాకంటూ నేను ఏదైనా నేర్చుకోవాలి, నాకంటూ నేను ఏదైనా ఉండాలని అనుకున్నాను. నచ్చి 4 months అవుతుంది. ఫ్యాకల్టీ కూడా చాలా హెల్ప్ఫుల్ ఉన్నారు. షో వచ్చేసరికి నేను చేసింది ఇండో వెస్టర్న్ స్టైల్స్ అండి. థీమ్ వచ్చేసి నేచర్ థీమ్, ఎవ్రీథింగ్ ఇస్ నేచర్. ఎక్కడైనా నేను కూడా ఏదైనా స్టూడియో లాంటిది పెట్టి, లేదంటే ఏదైనా మంచి బొటిక్ లాంటిది పెట్టి నా ఫ్యూచర్ ఇక్కడనే ఇంటికి కాకుండా ఇంకేదైనా నా కాళ్ళ మీద నిలబెట్టేటట్టు చేసుకోవాలని. Hi, this is Deepika. I'm from Bhadrachalam. My inspiration is myself. I'm in nature.
ఇలా ఫ్యాషన్లో కొత్తగా ఉండడం బట్టి హైదరాబాద్కి వచ్చా. చాలా ఇన్స్టిట్యూట్ చూసాం, కాకపోతే జూబ్లీ బెస్ట్ అనిపించింది. తర్వాతకి ఫస్ట్ భయం వేసింది ఎలా ఉంటుందో ఏంటో అని. తర్వాత ఇక్కడ ఫ్యాకల్టీ మొత్తం ఎక్స్ప్లెయిన్ బాగుంది అనిపించి ఫీలింగ్ సో హ్యాపీ. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడికి రాకముందుకైతే అసలు ఏం తెలియదు, బేసిక్ పాయింట్ కూడా. ఇక్కడికి వచ్చాక కొంచెం చాలా అంటే చాలా హోప్ఫుల్ ఉంది ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అవుతానని. ఫస్ట్ షో గురించి చెప్పగానే ఫీలింగ్ సో హ్యాపీ. ఒక థీమ్ సెలెక్ట్ అయింది లాస్ట్కి, ఫ్లాగ్ అండ్ జీన్స్ వేరియేషన్. ఈ 6 days సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ సక్సెస్ అవుతాయి డిజైన్. షో అంటే చాలా ఎక్స్పెక్టేషన్తో ఉన్నాను నేనైతే. నా గోలే రీచ్ అవుతానని అనుకుంటున్నాను.